గైస్ అందరికీ నమస్కారం. అస్సలం వాలేకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేబుల్. ఐఎమ్ ఉజ్మా షేక్. గైస్ ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే నేను తీసుకొచ్చానండి. చాలా ఈజీగా అండ్ చాలా క్విక్గా కూడా దీన్ని చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అసలు టైమే పట్టదు ఎక్కువగా దీనికి. సో ఇంత మంచి రెసిపీని అసలు లేట్ చేయకుండా ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి. సో ఈ ఆయిల్ పొటాటోస్ ఫ్రై చేయడానికి కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోవాలి, లేకపోతే కింద అడుగు అంటేస్తాయి, సో మాడిపోతాయి అనమాట. సో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 పొటాటోస్ చిన్న మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసి లైట్గా ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేస్తూ అయితే మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని. మెయిన్లీ ఏంటంటే కింద అడుగు అంటేస్తాయండి. సో అందుకే దీనికి ఎక్కువగా ఆయిల్ పడుతుంది. సో ఇలా 2 to 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత లైట్గా అవి కొంచెం క్రంచియస్గానే ఉండాలి. తర్వాత కూడా మనం కొంచెం రైస్లో వేసి టాస్ చేస్తాం కాబట్టి మళ్ళీ మంచిగా ఫ్రై అవుతాయి. సో ఇలా మొత్తం కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. సో ఈ విధంగా అయితే మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ అయితే ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి అండ్ ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. సో ఇది లైట్గా ఫ్రై అవ్వాలి. మన ఈ పొటాటో రైస్లో ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చాలా మంచి టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. మెయిన్లీ ఏంటంటే ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ హడావిడి కూడా లేదు. కానీ పిల్లలకి పొటాటోస్ చేసిన రెసిపీస్ ఏవైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా మనం చేస్తే అస్సలు మిస్ అవ్వకుండా, ఇంకా ఏంటంటే కొంచెం కూడా అన్నం ఇంటికి రివర్స్ తీసుకురాకుండా మొత్తం బాక్స్ మొత్తం ఖాళీ అయితే చేస్తారు ఇంత మంచిగా చేస్తే. సో ఇందులోనే 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. సో అది అయితే మీకు వద్దు, పిల్లలకి కొంచెం ఘాటు ఉంటుంది అంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత అయితే కొంచెం ఎండుమిర్చి వేశాను. ఇక్కడ నేను రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నాను. మీరైతే అప్పుడే వండుకున్న రైస్, వేడి రైస్తో కూడా మీరు చేసేసుకోవచ్చు అండి. సో ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అండ్ 1 స్పూన్ కారము, అలాగే ఉప్పు, హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి మొత్తం మంచిగా అయితే కలుపుతున్నాను. మీరు ఎక్స్ట్రా కావాలంటే గరం మసాలా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా స్పైసీగా తినాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా అయితే మీరు వేసుకోండి. సో మొత్తము బాగా అయితే కలపాలి గైస్. సో ఈ విధంగా మొత్తం అయితే మంచిగా కలుపుకోవాలి. సో ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి పొటాటోస్, సో అవి కూడా వేసి లైట్గా అయితే మొత్తం కలిపి ఫ్రై అయితే చేసుకోవాలండి. సో ఇవి వేడి మీద ఉన్నప్పుడే వేసేసేయాలి. సో ఇందులో కొంచెం అయితే కొత్తిమీర వేస్తున్నానండి, లైట్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను, ఎక్కువ కూడా అవసరం లేదు. లేకపోతే దీన్ని టేస్ట్ అండ్ అలాగే ఫ్లేవర్ కూడా డామినేట్ చేసేస్తుంది కొత్తిమీర. ఇందులో అయినా కొంచెం లైట్గా వేసేసుకోవాలి. సో ఇలా మొత్తము కలుపుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద అయితే టాస్ చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా మీరు రైతా కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా సింపుల్గా కూడా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. సో అంతేనండి, చూసారా రైస్ అయితే ఎంత పొడి పొడిగా ఉందో. సో దీన్ని అయితే ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. సో సింపుల్ అండ్ టేస్టీ పొటాటో రైస్ అయితే తయారైపోయిందండి. సో ఇంత ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీ పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ఎవ్వరికైనా సింపుల్గా చేసేసుకొని మీరు తినేసేయచ్చు. సో ఇంత బాగుందండి రెసిపీ. సో మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. దీని ఫీడ్బ్యాక్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు ఛానల్ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ గైస్.